చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్లుగా ఎవరొస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితో కలిసి విజయాన్ని సాధించి తన కెరియర్లో 4వ సీఎంగా పదవి బాధ్యతలను చేపడుతూ ప్రమాణ స్వీకారం చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద 11 ఎకరాల్లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. 12వ తేదీన ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక దానికి సంబంధించిన పనులను కూడా చాలా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి ఇప్పటికే 5 ఐఏఎస్ ఆఫీసర్లను కూడా నియమించారు. ఇక రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్టులుగా మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు, అలాగే మన దేశ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షాలు హాజరవుతున్నారు. ఇక వీళ్లతో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలు, అలాగే ఎన్డీఏలోని కీలక నేతలందరూ కూడా పాల్గొని చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చూస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. రేపు చంద్రబాబుతో పాటు ఆయన కేబినెట్ లో పనిచేసే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నారు. ఇక అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని తీసుకుంటారా లేదా మరేదైనా శాఖకు మంత్రిగా వ్యవహరిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు అందరూ వచ్చేస్తున్నారు. కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు మధ్య ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు. అలాగే 80,000 మంది ప్రజలకు సెట్టింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి సంతకం దేని మీద చేయబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పనిచేసే మంత్రులు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది.